ఇండియా సమర్పిస్తున్న ఆత్మీయ మార్గాలను కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా పరలోకముందున్న తండ్రి నామములో మీ అందరికీ వందనాలతో ఆహ్వానిస్తున్నాం. కాబట్టి ఈరోజు మన యొక్క ప్రధానమైన అంశం ఏమంటే ఆత్మీయ పరిశుద్ధత. ఆత్మీయ పరిశుద్ధతను ఈ యొక్క దైవ సందేశాన్ని మనం ప్రారంభించడానికి ముందుగా మనము తలవాల్చినట్లయితే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములైనా ఈ వాక్యమును వినుచున్న మీ బిడ్డలందరినీ ఆత్మచేత నింపబడి మీలో ఉన్న ఆ పరిశుద్ధతను మేము గైకొని నడుచున్నట్లు మాకు సహాయం చేయమని మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన పరిశుద్ధమైన దేవుని బిడ్డలారా, మహాపరిశుద్ధుడై ఉన్న దేవుని నామమున మన యొక్క ఆత్మీయ మార్గాన్ని కొనసాగించడానికి, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగించడానికి ఇది ఒక అమూల్యమైనటువంటి సమయముగా మనం భావిస్తున్నాం. ఎందుకంటే ఈ లోకములో అనేక మంది దేవుని పిల్లలు ఈ పరిశుద్ధ జీవితము కలిగి జీవించడం లేదు. కాబట్టి ఆ యొక్క పరిశుద్ధతను కోరుకోకుండా, దేవునిలో ఉండే పరిశుద్ధతను జ్ఞాపకం చేసుకోకుండా, దేవునిలో ఎదగకుండా, దేవుని యందు అవిశ్వాసముతో నిలబడకుండా ఉన్నారు. కాబట్టి దేవుని యందు పరిశుద్ధత కలిగి జీవించడానికి దేవుడు ఈరోజు మనల్ని కోరుకుంటున్నాడు. ఈరోజు మనము మన ఆధ్యాత్మిక జీవితంలో మనము నిజంగా ఆయన్ని విశ్వసించి, ఆయన అంగీకరించి, ఆయన ఎదుట మన పాపములు ఒప్పుకొని ప్రతినిత్యము దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పటికీ మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఈ పరిశుద్ధతను మనము కోల్పోతున్నాం. అందుకనే పరిశుద్ధ గ్రంథము నుండి పేతురు రాసినటువంటి 1వ పత్రిక 1వ అధ్యాయము 14-16 వచనాన్ని మనం చూసినట్లయితే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండురి. కాబట్టి దేవుని యొక్క చిత్తం ఏమిటి? దేవుడు పరిశుద్ధుడు కనుక మనము నమ్మినటువంటి, మనం విశ్వసించినటువంటి ఆ గొప్ప తండ్రి పరిశుద్ధమైన దేవుడు. కాబట్టి మన ప్రవర్తనలోను, మన ఆలోచనలోను, మన తలంపుల్లోనూ ఈ పరిశుద్ధత కలిగి జీవించడానికి ఇష్టపడుతున్నావా? అందుకనే ప్రియమైన దేవుని ప్రియులారా, దేవుడు మనల్ని పరిశుద్ధముగా ఆశీర్వదించడానికి, పరిశుద్ధమైన జీవితాన్ని మనకి ఇవ్వడానికి, సహాయం చేయడానికి దేవుడు మనకి తోడుగా ఉంటున్నాడు. అందుకనే ఆ యొక్క లీనార్డ్ రేవస్ హిల్ అనే ఒక భక్తుడు ఈ దినము దేవుడు చేయగలిగిన ఒక గొప్ప అద్భుతము ఏదనగా, ఒక అపవిత్రమైన వ్యక్తిని అపవిత్రమైన లోకములో నుండి వేరు చేసి అతనిని పరిశుద్ధపరిచి తిరిగి అదే అపవిత్రమైన లోకములో పవిత్రునిగా చేయుట. చూశారా ప్రియులారా, ఈ యొక్క మాటలో మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. ఈ అపవిత్రమైన లోకములో, ఈ యొక్క దుష్ట లోకములో నీవు నేను జీవిస్తున్నాం. మనము నిజంగా మనము నమ్మినటువంటి దేవుని గుణాతిశయములను బట్టి, దేవుని యొక్క ఆలోచన చొప్పున దేవుని యందు పరిశుద్ధత మనం కనుగొనాలి. దేవుని యందు పరిశుద్ధత కలిగి జీవించాలి. దేవుని యందు నమ్మకం కలిగి జీవించాలి. అందుకనే ఈ రోజుల్లో మనము దేవుని యందు పరిశుద్ధత కలిగి జీవిస్తున్నామా? దేవుని యందు నమ్మకంగా ఉండి జీవిస్తున్నామా? దేవుని యందు నిలకడగా ఉండి జీవిస్తున్నామా? అందుకనే మీరు పరిశుద్ధుల అగుటయే దేవుని చిత్తము. పరిశుద్ధుల అగుటకు దేవుడు మనలో పిలిచెను. 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7 నుంచి చూసినట్లయితే దేవుడు అంటున్నాడు, దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడు, దేవుడు ఎందుకు మనల్ని వెతికి రక్షించుకున్నాడు? ఈ పరిశుద్ధమైన జీవితాన్ని, ఆత్మీయమైన జీవితాన్ని కొనసాగించడానికి. అందుకే ప్రియమైన దేవుని యందు ప్రియ భక్తులారా, దేవుని యందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకములో, ఈ భక్తిహీనత లోకములో, ఈ యొక్క భయంకరమైనటువంటి అపవాది కుయుక్తుల చేత ఈడవబడకుండా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని దేవుని యొక్క వాక్యము మనకి బోధించుచున్నది. పరిశుద్ధ గ్రంథము నుంచి ఒక వచనమును మనం ధ్యానించినట్లయితే, మత్తయి సువార్త 15వ అధ్యాయము 19-20 వచనాలు మనం చూసినట్లయితే, దురాలోచనలు మనుషును అపవిత్రపరచును. పరిశుద్ధ గ్రంథములో మనము దాన్ని జ్ఞాపం చేసుకుంటున్నాం. మనిషిని అపవిత్రపరిచేది ఏంటి అంటే మన దురాలోచనలు. కాబట్టి ఈరోజు మనలో కలిగే ఆ తలంపులను కానీ,
ఆ ఆలోచనలు కానీ పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యం వినుచున్న మీ అందరికి కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవునిలో ఉండే ఆ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతున్నావా? అయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, నీలో ఉండే పరిశుద్ధతను దేవుడు కనుగొంటాడు. ఎందుకంటే నా పిల్లలు పవిత్రంగా పరిశుద్ధంగా ఈ లోకములో నన్ను స్తుతించి ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలని దేవుని చిత్తమై ఉన్నది. అందుకనే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యానుసారముగా దేవుని యందు మనం పరిశుద్ధ జీవనం కలిగి జీవిస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 23వ వచనములో దావీదు ద్వారా దేవుడు మనకు బయలుపరిచేది ఏమిటంటే, నా హృదయమును పరిశోధించి నా పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టుము, దేవా నన్ను పరిశోధించమని అడుగుచున్నాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో, మన మార్గాలలో, మన యొక్క ఆలోచనలో, మన తలంపుల్లో నిజంగా దేవుణ్ణి మనం పరిశోధించమని, దేవుణ్ణి నన్ను శోధించయ్యా, నా మాటల్లో, నా తలంపుల్లో, నా ఊహల్లో ఏమైనా ఇదిగో అపవిత్రమైన జీవితం నీకు కనబడినట్లయితే ఈరోజు నన్ను నిజంగా శుద్ధీకరించుము, నిజంగా నీ యొక్క నూతనమైన తలంపుల్ని, నూతనమైన ఆలోచనల్ని నాకు దయచేయమని దేవుణ్ణి మనం కోరుకున్నట్లయితే ప్రియమైన దేవుని ప్రియులారా, దేవుడు నీతో నాతో మాట్లాడతాడు. నిజంగా నీ ఆలోచనలు సరిచేస్తాడు. నీ తలంపుల్లో పరిశుద్ధముగా, నీ ఆలోచనలో పరిపూర్ణమైనటువంటి ఆయన పరిశుద్ధతను చూసుకుంటాడు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా మన యొక్క తలంపుల్లో దేవుని పరిశుద్ధత ఉండాలి. మొదటిగా దేవుని యొక్క ఆ ఆలోచనలు మనలో కలగాలి. అందుకనే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు అనేక మంది దేవుని భక్తులు ఈ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించలేని స్థితిలో, ఈ పరిశుద్ధమైనటువంటి ఆత్మీయ మార్గాన్ని అనుసరించలేని స్థితిలో ఉంటున్నాం. అందుకనే ఈరోజు మనము చేయవలసిన ఒక గొప్ప పని ఏంటంటే, ఈ అపవిత్రమైన లోకములో ఉంటూ కూడా ఈ అపవిత్రమైన లోకములోంచే మనల్ని దేవుడు ఎంచుకొని తన పరిశుద్ధమైన రక్తము చేత కడిగి శుద్ధీకరించిన ఆ పరిశుద్ధమైన దేవునితో మనము నిజంగా ఏకీభవించి మన పాపములను, మన యొక్క ఆలోచనలను, మన యొక్క త్రోవలను వీటన్నిటిని విడిచిపెట్టి దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఆలోచనతో, పరిశుద్ధమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి జ్ఞానముతో నడవాలని దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు. అందుకనే ప్రియమైన దేవుని ప్రియులారా, ఈ లోకంలో మనకు తెలుసో తెలీదో అనేక సార్లు మనం అనుకుంటుంటాం, నిజంగా నేను పరిశుద్ధుడును, నా జీవితం బాగుంది, నాలో ఏ యొక్క విధి కూడా లేదు, దేవుడు నన్ను నిజంగా ఆశీర్వదిస్తున్నాడు, నన్ను బలపరుస్తున్నాడు, నన్ను నిజంగా అనేక విధములుగా కాపాడుతున్నాడు అని చెప్పుకుంటాం. కానీ మనలో అపవిత్రమైన జీవితం, అశుద్ధమైనటువంటి ఆ పాపపు జీవితాన్ని దేవుడు చూచినప్పుడు ఆయన అసహించుకుంటాడంట. దేవుడికి నిజంగా ఇలాంటి అపవిత్రమైన అశుద్ధమైన ఆలోచనలు, తలంపులు ఉండకూడదంట. అయితే ఈ పరిశుద్ధ గ్రంథము ఈరోజు మనకు బోధించేది ఏంటంటే, నీ మాటల్లోనూ, నీ ఆలోచనలోనూ, నీ తలంపుల్లోనూ పరిశుద్ధముగా జీవించాలి. రెండవదిగా నీ మాటలు పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక సార్లు మనము దేవుని యందు మా యొక్క మంచి మాటలను, ఆ యొక్క యుక్తమైనటువంటి, ఆ యొక్క రుచికరమైనటువంటి దేవుని మాటలను మనము ధ్యానించలేకపోతున్నాం. కారణం ఏంటంటే, మనలో ఉండే అపరిశుద్ధమైన జీవితం, ఆ యొక్క అపవిత్రమైన జీవితం, అపవిత్రమైన లోకానుసారమైన జీవితం. అందుకనే ప్రియులారా, ఈరోజు మనము నిజంగా దేవుని యందు మన జీవితంలో ఒక గొప్ప కార్యము, ఒక గొప్ప అద్భుతం జరగబోతున్నది అంటే నిజంగా నీ ఆలోచనల్ని పరిశుద్ధంగా ఉంచబోతున్నాడు. నీ యొక్క ఆలోచనల్ని, నీ తలంపుల్ని పరిశుద్ధంగా దేవుడు చూడబోతున్నాడు. అలాగే రెండవదిగా మన మాటలోనూ ఆయన పరిశుద్ధత కలిగి ఉండాలి. మన మాటలు ఎలా ఉన్నాయి? ఈ లోకానుసారమైన మాటలు, వ్యర్థమైన మాటలను మనం ఉపయోగించుకుంటున్నాం, వ్యర్థమైన మాటలతో కాలక్షేపం జరిగించుకుంటున్నాం. కానీ మన జీవితాన్ని మనమే ఆ యొక్క పాపపు ఊబిలో, ఆ యొక్క నాశనకరమైన కూపములో విడిచిపెట్టి జీవిస్తున్నాం. అందుకనే ప్రియమైన
క్రీస్తునందు దేవుని పిల్లలారా, ప్రభువునందు మనము నిజంగా మన యొక్క ఆత్మీయ మార్గాన్ని పరిపూర్ణంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు ఏ విధంగా మనల్ని ఆశీర్వదిస్తున్నాడు, భూమి మీద మన మాటలు ఏ విధంగా ఉంటున్నాయి, మన మాటలు హెచ్చింపబడినట్లుగా, మన మాటలు దేవుని యొక్క కంటే ఎక్కువగా మనము అతిశయించినట్లుగా ఉంటున్నాయి. కాబట్టి అలాంటి మాటలను మనము జ్ఞాపకం చేసుకోకుండా దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి మాటలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని వాక్యం చెబుతుంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనములో మనం చూసినట్లయితే, దుర్భాష ఏదైనాను మీ నోట రానీయకుడి. సుశార ప్రియులారా, దేవుని వాక్యాన్ని వింటూ, దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుంటూ, దేవుని వాక్యము, దేవుని మాటలను మనము జ్ఞాపకం చేసుకుంటూ, ఈ లోకములో ఉండే దుర్భాషకరమైనటువంటి ఆ మాటలను మన నోటిలో వచిస్తుంటాం. కాబట్టి ఇది దేవునికి ఇష్టమా? నిజంగా నీ మాటల్లో అపవిత్రం ఉంది, నీ మాటల్లో అశుద్ధం ఉంది. అందుకనే దేవుడు నీ ప్రార్థన ఆలకించలేకపోతున్నాడు, అందుకనే దేవుడు నీతో మాట్లాడలేకపోతున్నాడు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీవు నిజంగా పరిశుద్ధంగా దేవుణ్ణి ఆరాధించినట్లయితే దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నీకు గొప్ప కార్యముగా చేస్తాడు. అందుకనే దేవుడు అంటున్నాడు, నీవు పరిశుద్ధముగా దేవుని యందు నడవాలి, పరిశుద్ధంగా దేవుని యందు ఉండాలి. కాబట్టి ఈరోజు ఈ యొక్క దినము నిజంగా దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. మనకు తెలుసో తెలీదో ఈ విధంగా ఆ యొక్క ఒక ఉపమానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇదిగో మన ఇంటిలో రుచికరమైన భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు ఎక్కువగా ఈ యొక్క చేప ఆహారాన్ని భుజిస్తుంటాం. అయితే ఈ చేపలను వంట చేయడానికి మనం సిద్ధపడినప్పుడు, వాటిని శుద్ధీకరించినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా బాగా జ్ఞాపకం చేసుకోండి, ఆ యొక్క చేపను శుద్ధీకరించి బాగా వాటిని క్లీన్ చేసి తర్వాత మనము వాటిని సిద్ధపరిచే సమయంలో ఆ యొక్క చేపల ఆ యొక్క ఆహారం తయారు చేసుకునేటప్పుడు నిజంగా అందులో ఉప్పు వేయక తప్పం. కారణం ఏంటి? అందులో చేపలో ఉప్పు ఉండదా? ఉంటుంది. కానీ ఏ విధమైనటువంటి అపవిత్రమైనటువంటి ఆ యొక్క ఉప్పును కానీ ఉప్పు నీటిని కానీ అది తన ఒంటిలో చేర్చుకోదు. కారణం ఏంటి? ఆ యొక్క సముద్రంలో నీరు ఎలా ఉంటాయి, ఆ యొక్క నీళ్లు ఏ విధమైన కలుషితంగా ఉంటాయి, అలాంటి కలుషితమైనటువంటి ఆ యొక్క అపవిత్రమైనటువంటి ఆ సముద్రంలో ఉన్నప్పటికీ తన జీవితంలో ఆ పరిశుద్ధతను ఆ చేప కోరుకుంటుంది. చూశారా ప్రియులారా, ఆ నీళ్లు తాగేటప్పుడు, ఆ నీళ్లు సేవించినప్పుడు దాని యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధమైనటువంటి నీటిని సేవించి తన జీవితాన్ని కాపాడుకుంటుంది. అలాగే మన యొక్క ఆత్మీయ మార్గంలో ఆత్మీయటువంటి ఈ యొక్క కార్యక్రమాల్లో మనం చూసినప్పుడు మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మనం ఏ విధంగా చూస్తున్నాం. అందుకనే 1 యోహాను రాసిన పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే, వ్యర్థమై ప్రతి మాటను గూర్చి విమర్శ దినమందు లెక్క చెప్పవలసి ఉన్నది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనంలో కూడా మనం చూస్తున్నాం. వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమందు లెక్క చెప్పవలసి ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఈరోజు యేసుక్రీస్తు యొక్క రక్తములో కడిగి శుద్ధీకరించబడిన మన మాటలు ఏ విధంగా ఉంటున్నాయి, మన మాటలు ఏ విధంగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగిస్తున్నాయి. కాబట్టి దేవుని మార్గములో నీవు నడుస్తున్నప్పుడు, ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని నీవు అనుభవిస్తున్నప్పుడు, ఆత్మీయ జీవితాన్ని నువ్వు నిజంగా ఆయనలో ఫలించడానికి ఇదిగో నీవు పరిశుద్ధమైన జీవితాన్ని కోరుకుంటున్నావా? కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యందు నమ్మకం కలిగి, నిరీక్షణ కలిగి, ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి జీవించడానికి ఇష్టపడితే దేవుడు నీతో నాతో మాట్లాడతాడు. ఖచ్చితంగా మన మాటల్ని సరిచేయడానికి, మన యొక్క నోటి నుండి వచ్చే ప్రతి దుర్భాషలను తీసివేయడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఈరోజు మన మాటల్లో ఏదైనా శాపగ్రస్తమైంది, ఏదైనా దుర్భాష అయినను ఉండిన ఎడల దేవునికి లెక్క చెప్పి, అయ్యా నా నోటిని కాయము, నా నోటిలో ఉండే ప్రతి మాటల్ని శుద్ధీకరించమని, నా మాటల్ని సరిచేయమని ప్రార్థించినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. కాబట్టి ప్రియమైన దేవుని యందు ప్రియులారా, ఈ అంత్యకాలంలో కడవరి దినాల్లో మనం జీవిస్తున్నాం. ఈ దినములో మన మాటలు చాలా పవిత్రంగా ఉండాలి, మన మాటలో చాలా దేవునికి ఇష్టపూర్వకంగా ఉండాలి. అందుకనే 3వదిగా మనం చూసినట్లయితే మన క్రియలు పరిశుద్ధంగా ఉండాలి. మన క్రియలు దేవుని యందు పరిశుద్ధమైన
మాటలుగా ఉండాలి. కాబట్టి చూశారా ప్రియులరా, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనాన్ని మనము ధ్యానించుకుందాం. గూఢమైన ప్రతి అంశమును గూర్చియు దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. చూశారా ప్రియులరా, మనం చేసే మంచి క్రియలైనా కానీ చెడ్డ క్రియలైనా కానీ ఏదైనా కూడా దేవుని తీర్పులోకి తేవబడతాయని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తున్నది. ఈ గ్రంథంలో ఈ మాటను బట్టి మనం చూసినట్లయితే నిజంగా మీ యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని మీరు పరిశీలించుకోండి. దేవుని యందు నిజంగా పరిశుద్ధంగా మనం జీవిస్తున్నామా? పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనము నిజంగా అనుభవిస్తున్నామా? అందుకనే మన ఆత్మీయ జీవితంలో మనకున్న కొరత ఏంటి అని ఈరోజు మనము దానిని జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నాలో ఉండే ఈ యొక్క అపరిశుద్ధమైనటువంటి అపవిత్రమైనటువంటి జీవితాన్ని తీసివేయమని దేవుణ్ణి మనం వేడుకోవాలి. అందుకే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో ఈ మాటను గురించి మనము ధ్యానించినప్పుడు, దేవుడు విమర్శ దినమప్పుడు ఆయన ప్రతి క్రియలు, మనం చేసే మంచి క్రియలు కానీ మనం చేసే చెడ్డ క్రియలు కానీ ప్రతి ఒక్కటి కూడా దేవుని యందు లెక్కకు తేబడతాయి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యందు నీవు నిజముగా నమ్మకం కలిగి నీ యందు పరిశుద్ధత దేవుడు చూడాలనుకుంటున్నాడు. ఎందుకంటే నీలో పరిశుద్ధత కలిగి ఉండుటే దేవుని చిత్తముగా దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఈరోజు నీవు నిజంగా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే, అయా ప్రభా నేను ఈరోజు ఏ విధమైనటువంటి ఈ యొక్క అపవిత్రమైనటువంటి జీవితంలో జీవిస్తున్నాను, ఈ అపవిత్రమైన లోకములో ఈ దుష్టత్వము కలిగి జీవిస్తున్నానా? అయితే ఒక్కసారి నన్ను నీ వాక్యముతో నీ మాటలతో నన్ను శుద్ధీకరించము. చూశారా ప్రియులారా, ఈరోజు మనలో జరిగే ఒక గొప్ప కార్యం ఏంటంటే, అపవిత్రమైన లోకములోంచి దేవుడు మనల్ని అపవిత్రులుగా ఆయన పరిశుద్ధ రక్తం చేత ఆయన కడిగి శుద్ధీకరించి మళ్ళీ ఈ అపవిత్రమైన లోకములో విడిచిపెట్టకుండా ఈ అపవిత్రమైన లోకములోనే పవిత్రునిగా నిన్ను నన్ను చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, సిద్ధపడుతున్నావా? దేవుని యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఈ పరిశుద్ధతను కోరుకుంటున్నావా? ఈ పరిశుద్ధమైన జీవితాన్ని కోరుకుంటున్నావా? ఈ లోకములో ఉండే ప్రతి ఒక్క వాటిని ఎదిరించి దేవుని యందు నిలకడగా జీవించడానికి ఇష్టపడుతున్నావా? అయితే ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలను బట్టి మనం చూసినట్లయితే దేవుడు అంటున్నాడు, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనంలో కూడా మనం చూస్తున్నాం, పరిశుద్ధము కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. చూశారా ప్రియులారా, పరిశుద్ధ కలుగుటయే నీకు నిజంగా ఆశీర్వాదము, నీకు ఫలము. మీ యొక్క ఆత్మీయ ఫలములు, మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని దేవుడు పరిశోధించాలి అంటే పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధత కలిగి జీవించాలి, పరిశుద్ధత కలిగి దేవుణ్ణి వెంబడించాలి, పరిశుద్ధత కలిగి నువ్వు దేవునితో ఆలోచన చేయాలి, పరిశుద్ధత కలిగి నీవు నీ క్రియల్లో నీ నడవడికలో నీవు జీవించాలి. అందుకనే ఆ యొక్క పరిశుద్ధత కలుగుటయే దాని యొక్క అంతము నిత్య జీవము అని ఈ యొక్క లేఖనము మనకి బయలుపరచబడుతున్నది. ఈ లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లు, అయా ప్రభా నేను నిజంగా ఈ యొక్క పరిశుద్ధమైన జీవితానికి నేను జీవించడానికి ఇష్టపడుతున్నానా? పరిశుద్ధమైనటువంటి జీవితంలో నా యొక్క తలంపులు ఎలా ఉన్నాయి, నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, నా మార్గం ఎలా ఉంది, నా క్రియలు ఎలా ఉన్నాయి, నా యొక్క నిజంగా నడవడిక ఎలా ఉంది, దేవుని యందు నిజంగా నిలకడగా నేను జీవిస్తున్నానా? అందుకనే ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యందు నమ్మకంగా ఉండి, దేవుని యందు నిలకడగా ఉండి, దేవుని యొక్క రాజ్యం కొరకు మనల్ని మనము నిర్దోషులుగాను నిష్కలంకమైనటువంటి ఆ యొక్క దేవుని యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి, దేవుని వలె పోలి నడుచుకోవడానికి ఈ యొక్క దినము నిన్ను నన్ను దేవుడు తన పరిశుద్ధ వాక్యం చేత మనల్ని కడుగుతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యందు నిలకడగా ఉండి నమ్మకమైన బిడ్డలుగా మీరు ఆశీర్వాదకరంగా జీవించాలని, దేవునికి నిజంగా పరిశుద్ధమైన జనాంగముగా, పరిశుద్ధమైన దేవుని పిల్లలుగా, ఆయన యొక్క సొత్తుగా మీరు మారాలని దేవుని వాక్యము మనకి బోధిస్తుంది. కాబట్టి ఈ యొక్క లోకములో నిజంగా ఈ పరిశుద్ధ కలుగుట వలన నీకు కలిగే ఫలం ఏమిటంటే దాని అంతము నిత్య జీవం అని గ్రహించాలి. ఒకవేళ మనము అపవిత్రమైన లోకములో ఈ యొక్క సాతాను సంబంధులమై అపవిత్రంగా జీవిస్తే, దేవుడు మనల్ని విడిచిపెడితే మనము నరకాగ్నిలో ఆ యొక్క భయంకరమైనటువంటి శ్రమలో పాలు పంపులు పొందవలసి ఉన్నది. కాబట్టి నీ మాటలు కూడా
తీర్పులోనికి వెళతాయి. నీ మాటలు కూడా దేవుని యొక్క ఆ యొక్క అంతిమ మార్గములో నీ మాటలు కూడా లెక్క చెప్పవలసి ఉన్నది. నీ క్రియలు కూడా లెక్క చెప్పవలసి ఉన్నది. నీ ఆలోచనలు కూడా ఎరిగిన దేవుడు. అందుకే దావీదు అన్నాడు, అయా నన్ను నిజంగా పరిశోధించుము, నా అంతరంగములను పరిశోధించుము, నా ఆలోచనలు సరిచేయము, నాలో నూతన హృదయము పుట్టించుము. నిజంగా నేను నీ యొక్క పరిశుద్ధమైన దేవుని బిడ్డగా దీవించడానికి, ఆశీర్వదించబడడానికి సహాయం చేయమని దేవుడు సహాయం చేస్తున్నాడు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క అంత్యకాలంలో, కడవరి దినాల్లో, ఈ యొక్క దుర్దినముల్లో మనం జీవిస్తున్నప్పుడు, ఈ భక్తిహీనత లోకములో మనం జీవిస్తున్నప్పుడు, నిజంగా నీవు దేవునికి సొత్తుగా మారాలనుకుంటే, దేవుని యందు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి అనుకుంటే, నిజంగా ఆ యొక్క పరిశుద్ధ జీవితాన్ని నువ్వు జీవించాలనుకుంటే, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క మనసు కలిగి ఈ లోకములో జీవించాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, నీ మాటల్లోనూ, నీ యొక్క ప్రవర్తనలోనూ, నీ క్రియల్లోనూ, ఇదిగో నీ యొక్క ఆలోచనలోనూ నిజంగా దేవుని పరిశుద్ధత దేవునికి కనబడాలి. అందుకనే యూదా రాసిన పత్రిక 25వ వచనంలో మనం చూసినట్లయితే, మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటయే ఆయన శక్తిమంతుడు. మనల్ని నిర్దోషులుగా నిలవబెట్టడానికి దేవుడు శక్తిమంతుడుగా ఉంటున్నాడు. ఈరోజు ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని ప్రారంభించడానికి ఇష్టపడితే, ఆయన జీవితాన్ని పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క మార్గాన్ని అనుసరించడానికి ఇష్టపడితే, మన యొక్క ఆధ్యాత్మిక జీవితము, ఆయన మార్గమును, ఆత్మీయ జీవితము ఫలవంతమైన మార్గముగా అనుసరించుటకు సిద్ధపడుతున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? నిజంగా దేవుడు అంటున్నాడు, మనల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకు ఆయన శక్తిమంతుడు, ఆయన బలమైన దేవుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధులుగా జీవించడానికి, మనము కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధులుగా జీవించడానికి ఇష్టపడితే, పరిశుద్ధమైన మార్గాన్ని అనుసరించడానికి ఇష్టపడితే, పరిశుద్ధమైన దేవుని ఆలోచనలు, పరిశుద్ధమైనటువంటి దేవుని తలంపులు, పరిశుద్ధమైనటువంటి దేవుని క్రియలు, పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క ఆ ఆజ్ఞలను గైకొని దేవుని యందు నిలకడగా నడిచినట్లయితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఖచ్చితంగా మనల్ని ఆ యొక్క అపవిత్రమైన లోకములోంచి తేబడి దేవుడు నిజంగా నిర్దోషులుగాను నిష్కలంకమైన బిడ్డలుగా నిలవబట్టుకు ఆయన సిద్ధపడుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, ఈరోజు మనం పరిశుద్ధత కలిగి జీవించడానికి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందు ఆసీనుడైన మా పరమ తండ్రి, అవును ప్రభువా, మీ పరిశుద్ధత కలిగి మేము జీవించడానికి మాకు నేర్పుమయ్యా. వాక్యం వినుచున్న నీ బిడ్డలందరినీ కూడా పరిశుద్ధ జీవితము జీవించి నాయన మీ యొక్క పరిశుద్ధత కలుగుటకు, మీ నిత్య జీవమును పొందుటకు బిడ్డలకు యోగ్యమైన బిడ్డలుగా దీవించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. వాక్యం వినుచున్న మీ అందరికి కూడా దేవుని యొక్క దీవెనలు మెండుగా ఉండునుగాక. మీలో ప్రార్థన అవసరతలు కలిగినట్లయితే ఇదిగో ఈ క్రిందున్న చిరునామాను మీరు సంప్రదించగలరు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.